జమిలీ ఎన్నికలైతే ఇంత పెద్ద భారతదేశంలో సాధ్యం కాదు. వాళ్ళు ఎందుకు దీని వెనకాల ఉన్న రాజకీయ ప్రయోజనాలు ఏమిటి? ఏ కారణంతో ఇవి చెప్పుకుంటున్నారో అర్థం కాలేదు. బాగా పూర్తిగా మెజారిటీ ఉన్నప్పుడే వాళ్ళు ఈ నిర్ణయం చేయలే. ఇవాళ అతిగా చాలా మిత్రపక్షాల కూటమి మీద ఆధారపడి వాళ్ళు చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏం చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. 200 మంది సభ్యులు పార్లమెంట్లో ఉభయ సభల్లో ఖచ్చితంగా ఆమోదం తెలపాలి. వాళ్ళకి ఆ స్థాయి లేదు. వాళ్ళు ఉన్నటువంటి మెంబర్షిప్ చూసుకున్నట్లయితే 3/2 స్థాయిలు అనేది వాళ్ళకి లేదు దానికి సంబంధించి. అయినప్పటికీ జమిలీకి సంబంధించి ఎందుకు తీర్మానం చేశారు, ఎందుకు చేశారు, దాని మీద కోవింద్ గారు ఒక నివేదిక ఇచ్చారు. కమిటీ, కోవింద్ నేతృత్వంలో ఉన్నటువంటి ఒక కమిటీ మాజీ రాష్ట్రపతి గారు ఆధ్వర్యంలో సర్వే చేసి దాదాపు 18,000 పేజీల నివేదిక ఇచ్చారట. దానికి సంబంధించి మామూలు విషయం కాదు. అయితే చాలా అంశాలు ఉన్నాయి. ఇది ఒక తేనెతుట్టు లాంటిది, మామూలు విషయం కాదు దీనికి సంబంధించి. ఎందుకంటే ఇవాళ ఒకేసారి ఎన్నికలు పెడతాం. ఎన్నికల జరిగిన 2వ రోజే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లోనూ మొత్తం ఇటు నుంచి అటో అటు నుంచి ఇటో వెళ్ళిపోయి ప్రభుత్వం కూలిపోతుంది. మళ్ళీ ఎప్పటిదాకా ఏం చేస్తాము? నెక్స్ట్ ఆ పార్టీని ఏం చేయాలి? మరి జమిలీ ఎన్నికల కోసం అని చెప్పేసి నువ్వు ఎన్నికల ఖర్చు తగ్గించాలంటున్నావు కదా, మరి మళ్ళీ ఖర్చు పెట్టాలి కదా. ఆ ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఆ ఎన్నికలు మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాష్ట్రపతి పాలన పెడతావా నువ్వు, లేకపోతే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారా? ఇటువంటి అంశాలు చాలా ఉద్భవిస్తాయి ప్రశ్నలకు సంబంధించి. కూలిపోయింది, మళ్ళీ ఎన్నికలు పెడతారా, రాష్ట్రపతి పాలన పెడతారా? ఇటువంటి అంశాలు నువ్వు. రెండోది, నువ్వేం చెప్తున్నావు? భారతదేశంలో ఒకేసారి అన్ని ఓట్లు వేయడానికి ప్రజలు చైతన్యవంతులే ఉన్నారా? మీరేం చెప్తున్నావు? ఒకేసారి ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఉదాహరణకు ఒక పంచాయతీ ఎన్నికలు జరిగితే ఒక గ్రామంలో ఉన్నట్టు ఓటర్ ఏం చేయాలి? ముందు ఆ ఊరి సర్పంచ్కి ఓటు వేయాలి, ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్కి ఓటు వేసుకోవాలి, సమితి అధ్యక్షుడికి ఓటు వేసుకోవాలి, ఎమ్మెల్యేకి ఓటు వేయాలి, ఆ తర్వాత ఎంపీకి ఓటు వేయాలి. 4 5 ఓట్లు వేయాల్సిన వస్తుంది ఒకేసారి. ఈ 5 ఓట్లు సాధ్యమవుతుంది ఒకేసారి? అంత విజ్ఞతతో వేయడానికి సాధ్యమవుతుంది? పూర్తిగా గందరగోళ పరిస్థితి. సో ఇంతమంది ఎన్నికల్లో నిర్వహించడానికి కావలసినటువంటి ఈవీఎంలు దొరుకుతాయా మనకి? అంత స్ట్రెంత్ ఉందా? ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న అంశాలు దానికి సంబంధించి. ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది. నువ్వు డబ్బులు ఒకటే ఆదాయం అవుతున్నావు అని చెప్పి చూస్తున్నావు, ఆ ఆదాయం కూడా ఖచ్చితమైనటువంటి ఆధారం లేదు. ఆదాయం జరుగుతుంది, దాన్ని పొదుపు చేయగలుగుతాం అని చెప్పి. సో అయినా ఇవాళ భారతదేశ బడ్జెట్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి జరుగుతున్నట్టు చూస్తే మొత్తం కలిపిన 1% 2% అవుద్ది, పెద్ద సమస్య కాదు దీనికి సంబంధించి. ఎన్నికలు విడిగా చేస్తే కానీ ప్రజాస్వామ్యం మనగలుగుతుంది కదా. లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి గాడిలో అన్ని నడపాలనుకుంటే కరెక్ట్ కదా, లేదంటే ఆ స్ఫూర్తి దెబ్బతినే అవకాశం ఉంది, ప్రజలు ఆలోచించుకునే అవకాశం ఉండదు, వస్తుంది కదా. సో ఈ గందరగోళంలో ఎవరికి ఓటు వేస్తారో తెలియని పరిస్థితి వస్తుంది కదా. సో ఇంత ప్రజలు అంత తెలివిగా లేరు వాళ్ళకి కూడా. దాని సంబంధించి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇట్లాంటి జమిలీ ఎన్నికలు జరగట్లా. అమెరికాలో ఉంది, గవర్నర్ ఎన్నికలు వేరు, సెనేట్ సభ్యుల ఎన్నికలు వేరు, ప్రెసిడెంట్ ఎన్నికలు వేరు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు వేరు, వేరు వరకు చూస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశం కదా, వాళ్ళు ఒకేసారి చేయట్లేదే. మనం ఎందుకు చేయాలి అంటే దీని వెనకాల ఏదైనా రాజకీయ ఉద్దేశం ఉన్నదా? ఒక నాయకుడు అన్నాడు ఈ మధ్య, ఒకటే ఓటు ఒకే దేశము చివరికి ఒకే పార్టీ అనే స్థితికి తీసుకెళ్తారా? అందుకోసమే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయా అంటే ప్రజాస్వామ్యాన్ని అపహరణ చేయటం అవుతుంది. జమిలీ ఎన్నికలు పడితే ప్రజాస్వామ్యం విలువ లేకుండా పోతుంది. అంటే ఎవరో చెప్పినప్పుడు అందరూ ఆ ప్రకారం వెళ్ళి ఓట్లు వేయాలి. దానికి సంబంధించి వాళ్ళకి విజ్ఞత ఉందా లేదా, గమనించి వేయగలరా లేదా తెలుసుకో. కాబట్టి జమిలీ ఎన్నికలు అనేవి నాకు తీర్చి ఆచరణ యోగ్యం సాధ్యం కాదని నా అభిప్రాయం. కేవలం ఖర్చు అనే కోణంలో చూడటం అనేది అంత మనకి ఏదైతే నమ్మకస్యంగా లేని పరిస్థితి. చెప్తున్నారు భారతదేశ అనుమానాలకి అవును, బడ్జెట్ లో 1% కూడా ఉండదు ఎన్నికలకి పెట్టే ఖర్చు. కానీ ఇంతమంది ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజల వరకు ఎన్నుకోబడినట్టు ప్రజాస్వామ్యం అనేది. సో కాబట్టి ప్రజలకు స్వేచ్ఛను ఉండాలి దానికి సంబంధించి. రెండోది, చాలా అంశాలు ప్రశ్నలు అనుమానాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇంకా నివేదిక బయటికి రాలా,
బయటకు వస్తే ఆ నివేదిక ఎట్లా ఉన్నది ఏమిటి దాని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి, ఇంకా మేధావులతో చర్చ జరగాలి, ఇవన్నీ జరుగుతాయి. సో కాబట్టి ఇప్పుడిప్పుడే అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉండదు. ఈ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి సాధ్యమవుతుందా అని అడుగుతున్నారు. మరి ఇవాళ కాశ్మీర్ ఎన్నికలు జరగబోతున్నాయి, హర్యానాలో జరుగుతున్నాయి, వాటికి సంబంధించి ఒక 3 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ జరిగినాయి. మరి రేపు పొద్దున్న ఎన్నికలు ఎన్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా పెడతారా? వాటన్నిటికి ప్రభుత్వాలు ఒప్పుకుంటారా? వాళ్ళు ఎన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెడతా ఉంటే ఒప్పుకుంటారా వాళ్ళు? అది ఎట్ట సాధ్యం? సో కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం పొందిన ఈ జమిలీ ప్రతిపాదన ఇటు లోక్సభ రాజ్యసభల్లో ఆమోదం పొందే అవకాశం కనిపిస్తుందంటారు? లేదండి, ఎందుకంటే ఖచ్చితంగా మనకి భారత రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మనకి 3/2 ఖచ్చితంగా సభ్యులు ఆమోదం తెలపాలి. కనీసం 18 రాష్ట్రాలు ఆ బిల్లుకి ఆమోదం తెలపాలి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి అదే బిల్లుని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అసెంబ్లీ కూడా ఆమోదం తెలపాలి. అంటే 18 రాష్ట్రాలు ఆమోదం తెలపాలి దీనికి సంబంధించి. కాబట్టి ఇది అసలు ముందే దాంట్లో ఉన్న నిబంధనలు ఏమిటి, 18,000 పేజీల్లో ఆయన ఏం చెప్పారు, ఏమి అనుమానాలు ఉంటాయి, అనుమానాలు ఎట్లా సాధ్యమవుతుంది, ఎంత పొదుపు అవుతుంది నిధులు, ఎంత అవసరమా, ఇవన్నీ సాధ్యమవుతుందా, ఇవన్నీ కూడా మనం ఇఫ్ అండ్ బట్స్ ముందు చూడాలి. దీనికి సంబంధించి ఇంకా ఒక ప్రకటన మాత్రమే వచ్చింది. దీనికి సంబంధించి క్యాబినెట్లో వాళ్ళు సమర్పించారు, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక రాజ్యసభ లోక్సభ నేను చెప్పిన తర్వాత 2/3 కావాలి. దాదాపు మీకు 8 ఆర్టికల్స్ని సవరించాల్సిన వస్తుందట దీనికి సంబంధించి వస్తే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిలో. ఈ రాజ్యాంగ సవరణ చేయాలంటే చాలా ప్రాసెస్, కాబట్టి అంత తేలికైన అంశం మాత్రం కాదు. గత ప్రభుత్వంలో పూర్తి మెజారిటీ ఉన్నప్పుడే ఇటువంటి ప్రతిపాదన ఏం తీసుకురాలేదు బీజేపీ. కానీ ఇప్పుడు తీసుకురావడానికి, ఇప్పుడు పూర్తి మెజారిటీ ఎటు లేదు, కానీ ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏమై ఉంది? ఏదో రాజకీయమే ఉంది దీని వెనకాల. ఆ రాజకీయం ఏమిటి అన్నది ఇంకా బహిర్గతం కావాల్సి. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పొదుపు చేద్దాం, ఇన్ని రకాల ఎన్నికలు ఉండటం వల్ల డెవలప్మెంటు, ప్రతిసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడల్లా అభివృద్ధి పనులు ఆగిపోవటం, ఇటువంటి అంశాలు చెప్తున్నారు వాళ్ళు. ఈ చెప్తున్న అంశాలు ఇవి కూడా నిజమైనవి కాదు. ఎందుకంటే అంత నమ్మకస్యం అయినా అయితే కనిపించట్లేదు. ఇప్పుడు మనకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ మీకు పాలకుల యొక్క అధికారు, రాజకీయ నాయకుల పవర్లు తగ్గుతాయి కానీ డెవలప్మెంట్ ఎక్కడ ఆపదు. ఆ ఎన్నికల కమిషనే ఆమోదం తెలియజేస్తూ ఉంటుంది. ఆ ప్రకారం ప్రతి పని ముందుకు కొనసాగుతుంటుంది. జీతాలు అవుతాయా, లేకపోతే బ్రిడ్జి నిర్మాణం అవుతుందా, రోడ్డు వేయడం అవుతుందా, భవన నిర్మాణం, ఏది వాళ్ళు చెప్తున్నది నిజం కాదు. కొత్త నిర్ణయాలు చేయదు, మహా అయితే 1 నెల 2 నెలలు. దానికోసం ప్రశ్న పాత అభివృద్ధి పని ఏమీ ఆగదు. కాబట్టి దీంట్లో రాజకీయం ఉంది. ఆ రాజకీయ కోణం ఏంటిది అనేది మనకి 4 రోజులు గడిస్తే కానీ తెలియదు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? వాళ్ళు స్పష్టం చేశారు కదా, మాకు ఇష్టం లేదని చెప్పి జమిలీ ఎన్నికలు మేము వ్యతిరేకం అని చెప్పేసి ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే చెప్పారు. అట్లాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. దానికి సంబంధించి జమిలీ ఎన్నికల వెనుక రాజకీయం ఉంది, ఆ రాజకీయాన్ని మేము యాక్సెప్ట్ చేయము. వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు అది సాధ్యమే కాదు. ఎందుకంటే దానికి ఇవాళ ఆ కూటమి ఎన్డీఏకి ఎట్లయితే ఉన్నదో వాళ్ళ పక్షానికి కూడా వాళ్ళకి దాదాపు దగ్గరగా 260 స్థానాలు వాడుకున్నాయి. దానికి సంబంధించి వాళ్ళ ఆమోదం లేకుండా అది సాధ్యం కాదు దానికి సంబంధించి. కాబట్టి జమిలీ ఎన్నికలది ఒక రకమైన చర్చ జరగడానికే తప్ప అది అమలవుతుందని చెప్పి నేను. బ్రహ్మయ్య గారు, స్టూడియోకి వచ్చి మీరు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ మహాకూటమికి సంబంధించిన 100 రోజుల పాలన కావచ్చు, జమిలీ ఎన్నికలకు సంబంధించి చాలా విశ్లేషణాత్మకంగా మీ వివరణ తెలియజేసినందుకు మరొకసారి మీకు నమస్కారం అండి. థ్యాంక్ యూ.